లాజిస్టిక్ కారిడార్గా కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం కలుపుతూ పారిశ్రామిక లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోర్ట్ల అనుసంధానంతో పాటు పోర్ట్లకు సమీపానే ప్రపంచ శ్రేణి రిఫైనరీ ఏర్పాటు కానుందని సీఎం వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సీఎం చంద్రబాబు మంత్రుల బృందం సందర్శించింది. జురాంగ్ ఐలాండ్ లోని సింగపూర్ సృష్టించిన సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు సహా ఇతర మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రి బృందం పరిశీలించింది. సముద్రాన్ని పూడ్చి నిర్మించిన దీవిలో సమీకృత పెట్రోకెమికల్ ప్లాంట్ ఇంధన కేంద్రాన్ని సింగపూర్ ఏర్పాటు చేసింది. పెట్రోకెమికల్ ఐలాండ్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి బృందానికి సుర్బానా జురాంగ్ డిప్యూటీ డైరెక్టర్ టియో యంగ్ కియాట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్లీ మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి జురాంగ్ పెట్రోకెమికల్ కేంద్రాన్ని చూపించారు. వ్యూహాత్మకంగా ఈ కేంద్రం ఎంత కీలకమైన సేవలు అందిస్తోందన్న అంశాలను సీఎంకు వివరించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు చేసిన ప్రణాళికలు, వివిధ యుటిలిటీ మోడల్స్తో పాటు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ముఖ్యమంత్రికి చూపించారు. పెట్రోకెమికల్ కేంద్రంలో ముడి చమురు ప్రాసెసింగ్ ప్రక్రియతో పాటు ఇతర ఉత్పత్తులైన పాలిమర్లు, ఇంధనాలు, స్పెషాలిటీ కెమికల్స్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులకు వివరించారు. మొత్తం 3000 హెక్టార్ల సముద్రాన్ని భూమిగా మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో పెట్రోకెమికల్ హబ్ ను ఏర్పాటు చేసినట్టు జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ అధికారులు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్లు వివరించారు. ఈ భారీ ప్రాజెక్టులో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ తో పాటు సమీకృత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ పారిశ్రామిక ప్రగతిలో సింగపూర్ కంపెనీలు కూడా గ్లోబల్ పార్ట్నర్లుగా కలిసి రావాలని ముఖ్యమంత్రి కోరారు.